నరేంద్ర మోదీ గారి ఒక సంతకము విలువ ఏకంగా 7 లక్షల కోట్లు అంటే నమ్ముతారా? అంటే ఈ కథనము ఎంత లాంటి ఒక షాకింగ్ వార్త అంటే ముఖ్యంగా ఇప్పుడు మనము పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు కాదండి, చైనా వాడికి కూడా ఇది ఒక షాకింగ్ న్యూస్. ఏంటండి అంటే ఇప్పుడు మనము ఈ యూరోప్ యూనియన్ 27 దేశాలు, వీళ్ళతో మీరు FTA చేశారు కదా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇప్పుడు ఈయన మోదీ గారు ఏం చేశారు అంటే మీకు 27 దేశాలకు, అంటే మీకు పెద్ద ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు ఉంటాయి, అట్ ది సేమ్ టైం మాల్టా లాంటి ఒక చిన్న దేశం. సో ఈ దేశాలకు సంబంధించిన నాయకులు, అది మీరు ప్రధానమంత్రులు అనొచ్చు, ప్రెసిడెంట్లు అనొచ్చు, వీళ్ళకి వాళ్ళ భాషలో విడివిడిగా ఉత్తరాలు రాశారు. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మీరు మాల్టా అంటున్నాను, ఈ మాల్టా అంటే ఏంటి? ఒక 5 లక్షల జనాభా కలిగిన ఒక అతి చిన్న ఐలాండ్ కంట్రీ, అంతే. 5 లక్షలు అంటే జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాన్ని తీసుకుంటే 1,20,00,000 పాపులేషన్ కదా, అక్కడ 5 లక్షలే పాపులేషన్, ఒక దేశం అది. సో ఒక నగరాన్ని మనం చూసినా కూడా ఎన్ని రెట్లండి. అలాంటి మాల్టాకు కూడా మాల్టీజ్ అనబడే భాషలో వాళ్ళకి ఉత్తరం అంటే ఏంటి? భారత్తో మీరు ఇలాంటి ఒక ఒప్పందం చేసుకున్నారు, దీని వలన మీకు ఎలాంటి లాభాలు ఉంటాయి, ఒక రిపోర్ట్ పంపించారండి. ఈయన ఉత్తరము ప్లస్ రిపోర్ట్ ఎలా ఉందో చూడండి. అంటే మన మార్కెటింగ్ స్టైల్ ఇవాళ ప్రపంచాన్ని షాకుకు గురి చేస్తుంది. అంటే మెల్లమెల్లగా మన యొక్క ప్రజెన్స్ యావత్ యూరోప్లో, ఆల్రెడీ అమెరికా గురించి మాట్లాడుతున్నాము, ఇప్పుడు టోటల్ యూరోప్లో భారత్ యొక్క ప్రజెన్స్ ఎలా ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఒక వర్డ్ వాడుతున్నారు, ఈ వర్డ్ ఏమిటి అంటే వాల్యూ. జస్ట్ మీరు చెప్పండి, మీ జీవితానికి ఉన్న వాల్యూ ఏమిటి, నా వాల్యూ ఏమిటి? ఇప్పుడు మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు, మీ టర్నోవర్ 10 కోట్లు, టార్గెట్ మీరు 10 కోట్లు వాల్యూని మాట్లాడతారా? మీరు మీ మేనేజర్స్కి 20 కోట్లు మన టార్గెట్, అంటే మన కంపెనీ యొక్క వాల్యూ 20 కోట్లని మీకు మీరు ఫిక్స్ చేసుకుంటారు. అప్పుడు ఈ 10 కోట్లు అనేది మీరు చాలా ఈజీగా రీచ్ కాగలరు. ఇప్పుడు నాకు జీతము 50,000 అని అనుకుంటే కుదురుతుందా? నా వాల్యూ 2 లక్షలు అని అనుకోవాలి, అప్పుడు 1,00,000 వాల్యూ ఉండే జీతము నాకు దక్కుతుంది. 50,000 అనేది ఒక పెద్ద విషయం కాదు, దీన్నే వాల్యూ. అంటే మనల్ని మనం ఎలా బ్రాండ్ చేసుకోవాలి, మనము ఎలా వాల్యూని క్రియేట్ చేసుకోవాలి, ఈ పాఠాలనే మోదీ గారు భారతీయులకు నేర్పిస్తున్నారు. ఇది ఇప్పుడు ఎలా పనిచేస్తుంది అంటే, యూరోప్ అన్నారు అనుకోండి, వాళ్ళు తమను తాము సుపీరియర్ రేసుగా భావిస్తారండి. మాది పూల తోట, మీ ప్రపంచం అంతా కూడా అడవి, క్రూర మృగాలు నివసించే అడవి, ఇలాగే వాళ్ళు చూస్తారు. ఎవరినైనా రంగును బట్టి చూస్తారు. అలాంటప్పుడు ఇంత పెద్ద ఒప్పందము వాళ్ళు మన దేశానికి వచ్చి ఇలా సంతకాలు పెట్టేసి వెళ్ళారు అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ చూడండి. 19 ఏళ్ళుగా చెయ్యనిది ఈ భారత్తో మనం ఇలా ఒప్పందాలు ఏమిటి, వాళ్ళు రాని, సో మనం వెళతాము, లేదు ఇలా కుదరదు, అలా కుదరదు. ఫైనల్గా వాళ్ళే వచ్చారు, మీ డోర్ స్టెప్కి వచ్చారు. ఇది ఒక మ్యాజిక్ అనండి, మిరాకిల్ అనండి, జరిగిపోయింది. ఇప్పుడు మన యొక్క టాస్క్ ఏమిటి? మోదీ గారి భాషలో వాల్యూ ఏమిటి, భారత్ యొక్క వాల్యూ ఏమిటి? ఇది ఎట్లా ఉందంటే, మీరు ఒక్కొక్క రాష్ట్రాన్ని చూస్తారు, అలాగే ఒక నగరాన్ని చూస్తారు. ఇక్కడ యూరోప్ యూనియన్ నుంచి ఏ స్థాయిలో పెట్టుబడులు రాబోతున్నాయి అంటే, పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ అన్నప్పుడు మీకు వాళ్ళు చూసే క్వాలిటీ, అంటే మీ రాష్ట్రం యొక్క వాల్యూ ఏమిటి, ఈ నగరం యొక్క వాల్యూ ఏంటి, ఇది చూస్తున్నారు, ఇవాల్యుయేట్ చేస్తున్నారు. అంటే మీరు క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అనండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనండి. మీరు ఎన్ని సరుకులైనా, ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, యూరోప్ యూనియన్తో 27 ట్రిలియన్ వ్యాపారం. ఇక్కడ వ్యాపారం కాదండి, గూడ్స్ ఆల్రెడీ మనం అమ్ముతున్నాము కదా, పెట్రోలియం ప్రోడక్ట్స్ అమ్ముతున్నాం కదా. ఇవాళ కొత్తగా మనం ట్రేడ్ గురించి మాట్లాడడం ఏమిటి, దీని వెనుక ఉండే ఆ సిగ్నిఫికెన్స్ ఏమిటి, ఎందుకు మనము వీళ్లతో ఇలాగా FTA చేయడంలో ఉండే ఉపయోగం ఏమిటి అంటే, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుందండి, మన వాల్యూ పెరుగుతుంది. చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో. ఒక నాయకుడి యొక్క ఆలోచన విధానాలు
ఆ కంపెనీ అనండి, ఆ రాష్ట్రము అనండి, ఆ దేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తుంది అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. మనం ఏం చూస్తున్నాం? ఇప్పుడు మీరు రాజస్థాన్ అని ఒక రాష్ట్రాన్ని తీసుకోండి ఫ్రెండ్స్. రాజస్థాన్ అంటే ఏంటండి? మంచి ఫర్నిచర్, అవునా? అలాగే జెమ్స్ అండ్ జ్యువెలరీ అంటాం. రాజస్థాన్ అంటే దీనికే ఫేమస్. మీరు ఈ బంగారం అమ్మే వాళ్ళందరూ ఎక్కువ చూస్తుంటే రాజస్థాన్ వాళ్ళే ఉంటారు. మరి అక్కడ వాళ్ళు తయారు చేసే నగలు, జెమ్స్ అనండి, డైమండ్స్ అనండి, జ్యువెలరీ అనండి, దీని క్వాలిటీ యూరోప్లో ఎలా ఉంటుంది అంటే ఆ లెవెల్కి మీరు మీ వాల్యూని పెంచుకోవాలండి. మామూలు బంగారం, మామూలు జ్యువెలరీ అంటే వాళ్ళు తీసుకోరు, మీ క్వాలిటీ పెరగాలి. అదే మీరు ఉత్తరప్రదేశ్ అన్నారు, తమిళనాడు అన్నారు అనుకోండి, లెదర్ అండి. యూరోప్లో లెదర్ ప్రోడక్ట్స్కి విపరీతమైన వాల్యూ ఉంటుంది. సో మామూలుగా ఒక లెదర్ బ్యాగో, ఒక లెదర్ బెల్టో, షూసో మీరు అమ్మలేరు. మీ క్వాలిటీని మీరు పెంచుకోవాలి. యూరోప్ దాకా పంపించాలి అంటే మీ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అనేది హయ్యెస్ట్. అంటే భారత్ మెల్లమెల్లగా క్వాలిటీ వైపు వెళుతుందండి. ఇదే మార్పు. గూడ్స్ అమ్మడము కాదండి, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగుపడుతుంది. అలాగే గుజరాత్, మహారాష్ట్ర అనండి, మీరు ఏ స్థాయిలో ఫార్మాసిటికల్ రంగాన్ని చూడాలి. యూరోప్కి మీరు మెడిసిన్స్ పంపించాలి. ఆ క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే క్వాలిటీ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే అలా ఉంటేనే. అంటే మనం ఒక పాకిస్తానో బంగ్లాదేశ్ ఏముంటుందంటే వాళ్ళ టెక్స్టైల్ రంగము, వాళ్ళ గార్మెంట్స్ చీప్గా ఉంటాయి. సో మనము వాళ్ళతో కంపేర్ చేసుకోవడానికి లేదు. మనము యూరోప్ దేశాలతో మేము కూడా హయ్యెస్ట్ క్వాలిటీ. ఇప్పుడు శ్రీ సిటీ అని అంటారు, ఎక్కడ మీకు తడా అనబడే ప్రాంతంలో శ్రీ సిటీ ఉంది. ఇక్కడ వైట్ కాంబ్ అని అంటారు, అలాగే షాఫ్ట్స్బరీ అని అంటారు. వైట్ కాంబ్, షాఫ్ట్స్బరీ వీళ్ళేంటి? లో దుస్తులు, ఇన్నర్ గార్మెంట్స్ తయారు చేసే కంపెనీ. మరి అది యూరోప్లో ఏ క్వాలిటీ ఉండాలి? అది ఇక్కడ భారత్లోనే తయారవుతుంది. మేబీ మీకు ఇన్నర్ గార్మెంట్స్ అన్నప్పుడు చిన్న బిజినెస్. ఇదే మీరు వజ్రాలు అనండి, బంగారము అనండి, అలాగే లెదర్ బ్యాగులు, కాస్మెటిక్స్, మిషనరీ ఇవన్నీ చూసారనుకోండి, భారత్ నుంచి చాలా చాలా చవక ధరకు హయ్యెస్ట్ క్వాలిటీలో గూడ్స్ వస్తున్నాయి. ఇది యావత్ యూరోప్ స్ప్రెడ్ అవుతుందంటే మన యొక్క క్వాలిటీ, మన విలువ ఏమిటి మారిపోయింది కదా, టోటల్గా మారిపోయి. ఇదే ఇక్కడ జరుగుతుంది. 2026లో ఏం జరగబోతుందంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది హయ్యెస్ట్గా ఉండాలి. అలాంటి ఒక బెంచ్ మార్క్ని ఈ యూరోప్ దేశాలు మనకి సెట్ చేస్తారండి. సో ఇదే మార్పు. మనము డిఫెన్స్ రంగం అని చెప్తున్నాము, పెట్రోల్ ప్రోడక్ట్స్ అని చెప్తున్నాము, ఇంకా ఎన్నో రంగాల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇందులో ఉండే క్వాలిటీ ఏమిటనేదే ఇవాళ మీకు బిగ్గెస్ట్ టాపిక్. మరి వాళ్ళు 7 లక్షల కోట్లు భారత్లో పెట్టుబడులు పెడుతున్నారు అంటే ఈ నగరాలను చూడండి, ఈ రాష్ట్రాలను చూడండి. రాజస్థాన్ అన్నాను, గుజరాత్, మహారాష్ట్ర అంటున్నాను, తమిళనాడు అని మాట్లాడుతున్నాను. వీళ్ళ గురించి అంతా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ నుంచి తయారవుతున్న ఈ గూడ్స్ యొక్క క్వాలిటీ గురించి మాట్లాడాలి. అట్ ది సేమ్ టైం మీరు చూసారనుకోండి, ఇప్పుడు చైనా వాడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే టన్నల్ బోరింగ్ మిషన్ అంటామండి. మీకు జర్మనీ వాళ్ళే పైనియర్స్. ఇలాంటి మిషనరీ జర్మనీలోనే తయారవుతాయి, వేరే ఎక్కడా కూడా వాళ్ళను ఎవరు ఓడించలేరు. జర్మనీ అంటే అలాంటి ఒక దేశం. వాళ్ళు చైనాలో తీసుకువెళ్ళి వాళ్ళ యూనిట్ పెట్టారు. వాడు టోటల్గా రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఇవాళ జర్మనీలోనే చైనా వాళ్ళ టన్నల్ బోరింగ్ మిషన్ అమ్ముతున్నాడు. అంటే ఎంతలా ఏమార్చాడో చూడండి. జర్మనీకి పెద్ద దెబ్బ. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ భారత్లోకి రాబోతుంది. ఒక రాష్ట్రాన్ని, ఒక నగరాన్ని ఎంచుకుంటారు. టన్నల్ బోరింగ్ మిషన్ అనేది జర్మనీలో వాళ్ళ టెక్నాలజీతో భారత్లో తయారవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అది జర్మనీ వెళుతుందంటే మనము మన టెక్నాలజీలో ఏ స్థాయిలోకి వెళ్ళిపోతాం. సో ఇదంతా మేజర్ అడ్వాంటేజ్. అందుకే ఈ సంతకం యొక్క విలువ 7 లక్షల కోట్లు అంటున్నాను. అంటే భారత్లో యూరోప్ సంస్థలు వచ్చినప్పుడు మన తలరాత కాదండి, మన విలువే మారిపోతుందని ఇవాళ మాట్లాడుతున్నారు. మరి మన జీవితాలలో మనము ఎలాంటి ఒక బెంచ్ మార్క్ని, ఎలాంటి ఒక విలువను సెట్ చేసుకోవాలి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.